హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచమంతా ఇంకా క్రిస్మస్ సంబరాల వేడుకల నుంచి బయటకు రాకముందే సునామీ రూపంలో పెను విపత్తు పలు దేశాలను కబళించింది. ఆ విషాదం జరిగి నేటికి 16 ఏళ్లు పూర్తయ్యాయి. నాడు రిక్టర్ స్కేల్పై 9.1 తీవ్రతతో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన భూకంపం ఎంతోమంది ప్రాణాలను తీసుకుంది. మరెందరినో అనాథులుగా మార్చగలిగింది. సునామీ దెబ్బకు రాకాసియాలలో దాదాపుగా 57 అడుగుల ఎత్తుకు ఎగసిపడి ఒడ్డున ఉన్న చాలామందిని తనలో కలిపేసుకుంది. తీర ప్రాంతాలన్నీ కుదేలయ్యాయి. ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్ దేశాల్లో ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది. ఇక మీదట అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తమను చల్లగా చూడాలంటూ తమిళనాడు ప్రజలు 2005 నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 26న సముద్రంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. 2004 డిసెంబర్ 26వ తేదీన ఉదయం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఈ సునామీ ప్రభావం కనిపించింది. అదే సమయంలో కేరళ తీరంలో కూడా కనిపించింది. చెన్నై నగరంలో 13 కిలోమీటర్ల మేర ఉన్న మెరీనా బీచ్లో ఉదయం కొందరు వాకింగ్కు వచ్చారు. రోజువారీలా వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా రాకాసియాలలో తీరంపై దాడి చేసి అక్కడున్న వారిని సముద్రంలోకి లాక్కెళ్లాయి. కారైకల్లో వచ్చిన సునామీతో 492 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు తమిళనాడు రాష్ట్రం మొత్తాన్ని ఈ సునామీ కుదిపేయగా అత్యంత ఎక్కువగా నష్టపోయింది మాత్రం నాగపట్టణం. ఆ తర్వాత కడలూరు కూడా తీవ్రంగా నష్టపోయింది. ఈ సునామీ దెబ్బకు ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలామంది మత్స్యకారులు ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో సునామీ వల్ల కృష్ణా జిల్లాలోని మంగినపూడి, మచిలీపట్నం బీచ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ప్రకాశం జిల్లాలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. సింగరాయికొండలో భారీ నష్టం సంభవించింది. సునామీతో మత్స్యకారులు చాలా నష్టపోయారు. 2004లో వచ్చిన సునామీ ప్రభావం దాదాపు 14 దేశాల్లో కనిపించింది. మొత్తం మీద 2,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 5,000 మందికి పైగా మృతి చెందారు. అందుకే ఈ ఘోర విపత్తును ప్రతి ఏటా గుర్తు చేసుకుంటూ ఉంటారు తమిళనాడు ప్రజలు. ముఖ్యంగా నాడు చెన్నై మెరీనా బీచ్లో జరిగిన బీభత్సం ఇంకా తమ కళ్ల ముందు కదులుతోందని చెబుతున్నారు స్థానికులు. నాడు క్రిస్మస్ పండుగ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన బంధువులను మరుసటి రోజు ఉదయం మెరీనా బీచ్కు తీసుకువచ్చామని, చూస్తుండగానే తమ వారిని సముద్రపు రాకాసియాలలో తీసుకువెళ్లాయని నాటి ఘోర విపత్తును గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. అందుకే వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ అదే సమయంలో సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తున్నామంటూ చెన్నై వాసులు చెప్పారు. ఇలాగే ఇంకొక దగ్గర బీచ్కు వెళ్ళి ఒక ఆవిడ ఫుల్గా ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో నిశ్శబ్దంగా ఉన్న బీచ్ ఒక్కసారిగా ఉప్పొంగి సునామీగా మారింది. ఇక 1 సెకండ్లో తాను అందులో కొట్టుకుపోయేలా వస్తోంది. కానీ ఆమె అదృష్టవశాత్తు దానిలో నుంచి బతికి బయటపడింది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.